మీద విచారణ జరుగుతూ ఉంది. బినామీల్ని పెట్టుకుని మీరు దోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు మరి బందర్లో మచిలీపట్నంలో మీరు చేసినటువంటి మీరు మీ కుమారుడు గంజాయితో అమాయకుల్ని బలి తీసుకున్నటువంటి సందర్భాలను కూడా విచారణ జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు మళ్ళీ దొంగలే వచ్చి మా పక్కన నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరగదని కూడా తెలియజేస్తా ఉన్నా. దొంగల్ని ఖచ్చితంగా తగిన విధంగా శిక్షిస్తాము తప్ప అట్లాంటి దుర్మార్గుల్ని మా దరిదాపులు కూడా రానివ్వమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఓకే. దాదాపు 3708 బస్తాలు 187 టన్నులు దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా. అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా